చిన్నలచ్చమ్మ గారి కుటుంబానికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుని యొక్క మాటల్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో మరి గత శుక్రవారం దినమందు కూడా మనం ఎన్నో విలువైన మాటలు నేర్చుకున్నాం. దేవుని గృహమై ఉన్నది, దేవుని గృహం అన్నటువంటి ఒక కుటుంబం గురించి నేర్చుకున్నాం. మొన్న శుక్రవారం దినమందు కుటుంబ ప్రార్థనలో ఏ కుటుంబం గురించి నేర్చుకున్నామా? దేవుని గృహం గురించిలో ఒక కుటుంబాన్ని చెప్పాను. ఆ కుటుంబం పేరు వెరీ గుడ్, యోబు కుటుంబం గురించి తెలియపరిచాను. ఈరోజు దేవుని గృహంలో అన్నటువంటి ఈ పాఠ్యాంశ భాగంలో మరొక కుటుంబాన్ని మనం తెలుసుకుందాం. షారాపాతు వెధవరాలు గృహం. షారాపాతు వెధవరాలు యొక్క గృహం అన్నమాట. షారాపాతు వెధవరాలు యొక్క గృహము ఎలాగున దేవుని చేత ఆశీర్వదింపబడిందో, దీవింపబడి ఉన్నదో దేవుని మాటల్ని బట్టి కొన్నిటిని మనము నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖన భాగాలను మనం ఆధారం చేసుకొని చదువుకొని ముందుకెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి ఉన్న వాక్యాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా మీరందరూ వింటూ నేర్చుకుంటూ రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఏలియా ప్రవక్త ఒక రాజు, అహాబు రాజు, ఇశ్రాయేళ్ల రాజు దగ్గరికి వెళ్ళి ఆయన చెబుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, అహాబు అంటే ఒక రాజు అనమాట. ఎవరు ఈ తిష్బీయుడైనటువంటి ఏలియా అంటే? ఏలియా అంటేనే ఒక ప్రవక్త. ఒక ప్రవక్త ఒక రాజు దగ్గరకు వచ్చి మాట చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడో మీరు బాగా వినండి. ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక అని చెప్తున్నాడు అనమాట. నేను ఎవరి సన్నిధిని నిలవబడి మాట చెప్తున్నానో, అహాబు రాజా నువ్వు విను, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిన నేను నిలవబడి మాట నీకు చెబుతున్నాను, ఈ మాట ప్రకారముగా జరుగునుగాక అని ప్రవక్త అహాబు రాజుతో చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు ఆ ప్రవక్త? ఆ యెహోవా జీవముతోడును నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఆయన రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఏమని మాట్లాడుతున్నాడు? ఈ సంవత్సరంలో మంచు పడదంట, వర్షం పడదంట. ఎందుకు అహాబు రాజుకి మాట చెప్తున్నాడంటే, అహాబు రాజు ఒక అన్యస్త్రీని వివాహం చేసుకుంటాడు అనమాట. ఇశ్రాయేళ్ల రాజులు, ఇశ్రాయేలీయులు ఇశ్రాయేళ్ళనే పెళ్లి చేసుకోవాలా. కానీ ఇశ్రాయేళ్లకు రాజు అయ్యుండి రాజు న్యాయాన్ని తప్పినప్పుడు, రాజు తప్పు చేసినప్పుడు ప్రవక్త ఆయన ఏం చేస్తున్నాడంటే దండిస్తున్నాడు అనమాట. పెళ్లి చేసుకోవటమే కాకుండా మరలా ఆ యెజబేలు యొక్క మాట విని మరలా దేవతా గుళ్ళను కట్టించటం అనమాట. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాక అన్య స్త్రీలు ఆచరించేటువంటి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాల ప్రకారంగా ఇశ్రాయేళ్ల రాజు నడుచుకున్నాడు. అలా నడుచుకున్నప్పుడు ఏలియా గారికి, ఏలియా అంటేనే రోషం గలవాడు అనమాట. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కానీ చేస్తే తట్టుకోలేడు అనమాట ఏలియా గారు. ఏలియా గారికి నిజంగా ఎంత రోషం అంటే, ఓ సందర్భంలో కూడా 250 మంది ఒకవైపు ఉండి ఈయన ఒక్కడు మాత్రం ఒకవైపు ఉంటాడు. నిజంగా మీరు తెచ్చినటువంటి ఆ ఎద్దును ఒకవేళ మీరు దేవతలు దేవుళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఉంటే ఆ ఎద్దును అలా పెట్టేస్తే, ఆ కట్టెల మీద పెడితే అలా దహించేసేయాలని ఏలియా గారు సవాల్ అన్నమాట. ఇశ్రాయేళ్లతో కూడా ఉంటే మీరు ఇట్లా నన్ను ఉండండి, ఉంటే అట్లా నన్ను ఉండండి, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉంటారని ఏలియా గారు ఇశ్రాయేలును కూడా దండిస్తాడు. అలాగనే ఉండకూడదని నిజంగా అన్యులతో ఎంత పోటాపోటీగా ప్రార్థన చేశాడంటే, నిజంగా ప్రేమైన దేవుని వల్లరా, ఒకవేళ నీ దేవుడు నిద్రపోతున్నాడేమో పిలుచండి అంటాడు. ఎగతాళిగా మాట్లాడతాడండి, చాలా ఎగతాళిగా. ఏమైనా మార్గంలో వస్తున్నాడేమో ఒకసారి పిలవండి అంటాడు. కానీ వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతలు అన్న వాళ్ళు రాలేకపోతారు. ఈయన ఆ ఎద్దును, ఆ మాంసాన్ని కోసి కట్టెల మీద పెడితే మళ్ళీ వాటర్ పోస్తే కూడా ఆ పచ్చి మాంసం మీద ఆకాశంలో నుంచి అగ్ని దిగి దహించి ఆ మాంసాన్ని అంతటిని ఆగ్రహించుకున్నట్టుకు యెహోవా సెలవిస్తాడు అనమాట. అంటే అప్పుడు ఏలియా గారి పక్షాన దేవుడు ఉన్నాడనమాట. ఆ పోటీలో ఏలియా గారు గెలిచారు. ఎంత సవాల్తో కూడుకున్నదండి. ఒకరితో మనం పోటీ పడాలంటే
మన దగ్గర వాళ్ళని ఎదిరించే సామర్థ్యత ఉన్నప్పుడు మనం పోటీకి పోవాలా, లేదంటే మనం వాళ్ళతో ఎదిరించలేని శక్తి లేనప్పుడు మనం ఖచ్చితంగా పోవటానికి వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే నిజంగా ప్రేమ దేవుని వల్లరా, అహాబు రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఒక మాట శాసనం చేస్తున్నాడంటే చిన్న విషయం కాదు. రాజు ఆజ్ఞాపిస్తే ఎవరైనా కూడా చంపబడాల్సిందే. నా మీద ఇలా తిరగబడ్డాడు ఏలి అన్నటువంటి ఒక ప్రవక్తల మాట వినాలా రాజులు. కాకపోయినా రాజు అన్యాయానికి పాల్పడి కొంతమంది దుండగులతో చెప్పి ఆ ఏలియను కూడా చంపించేటువంటి శక్తి ఆ రాజులకు కూడా ఉంది. కానీ భవిష్యత్తు ఏంటో ఏలియా గారికి తెలుసు. ఈయన ఎప్పుడైతే అన్యస్త్రీని వివాహం చేసుకోండి అహాబు రాజు, ఆ రోజు నుంచి వర్షం పడకూడదు, మంచు పడకూడదు, ఇంకేది కురవకూడదు. ఇశ్రాయిల్లల్లా అనుకోవాలా, ఇశ్రాయిల్ల రాజయ్యుడి అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అందుకే మనకు వర్షాలు రావటం లేదు, అందుకే మనకు మంచు పడటం లేదు, పంటలు పండటం లేదని అక్కడున్న జనులు ఇశ్రాయిల్ల రాజుని కూడా ఏం చేయాలా, రాజా నువ్వు ఇలా వివాహం చేసుకున్నందుకే దేవుడు మనకి శాపాన్ని ఇచ్చాడని తెలుసుకునే విధముగా ఏలియా గారు కూడా రాజు ఎదుట ధైర్యంగా నిలబడి మంచు పడదు, వర్షం పడదని చెబుతున్నాడు అనమాట. నిజంగా ప్రేమైన దేవుని వల్ల చెప్పిన తర్వాత పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకూలమునకు ఆజ్ఞాపించుతున్నాను అతనికి తెలియజేయగా. మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమే ఏలియాతో ఏమని చెప్తున్నాడు, రాజుతో మాట ఇచ్చాడు, మంచు పడదయా వర్షం పడదయా ఆహాబు రాజా అని చెప్పాడు. చెప్పిన తర్వాత యెహోవా వాక్కు మరలా ఏలియాకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం ఏమని చెప్తున్నాడు దేవుడు, నీవు తూర్పు వైపునకి వెళ్ళిపోయి యోర్దాను నది కాడ దాగుకో. యోర్దాను నది అవతల దాక్కున్నప్పుడు కెరేతు వాగు నీళ్లు నువ్వు త్రాగు అన్నాడు. నువ్వు కెరేతు వాగు దగ్గర దాక్కున్నప్పుడు నీకు ఆహారం ఎలాగంటే నేను పంపిస్తా కాకోలంతో అన్నాడండి. దేనితోనట? కాకోలం అంటే ఏంటి? కాకులతోటి రెట్టెను మాంసాన్ని పంపించినాడంట దేవుడు అండి. ఎంత గొప్ప విషయమో చూడండి, అక్కడ కింద చెప్తాడు ప్రేమైన దేవుని వల్లరా, నీరు త్రాగుము, నువ్వు ఆ చెట్టుకి నీకు ఆహారం తెచ్చున్నట్లు నేను కాకులకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకులము ఉదయమందు రొట్టెను తెచ్చిందంట, మాంసం తెచ్చిందంట. కాకులకు మాంసం అంటే చాలా ఇష్టమండి. నిజంగా ఒకసారి చూడండి, మనము మాంసం ఎక్కడైతే ఉందో కాకులు అక్కడ వాలిపోతుంటాయి. కాకులకు మాంసం అంటే అంత ఇష్టం, రొట్టె ముక్కలు అంటే కూడా అంత ఇష్టం. మనం విరిచి రొట్టె ముక్కలు ఇలా చల్లినామంటే కాకులు వాలిపోతాయి, నోట పట్టుకొని వెళ్ళిపోతుంటాయి. నిజంగా అలాంటి రొట్టె ముక్కను మాంసాన్ని తినకుండా కాకులు కూడా నోరు కట్టుకొని ఏలియాకు ప్రతిరోజు ఉదయము సాయంత్రం కాకులు కూడా దేవుని మాటకు లోబడ్డాయి అన్నమాట. కాకులు కూడా దేవుని మాటకు లోబడి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఏలియా గారికి ఆహారాన్ని ప్రతిరోజు అందిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకెంత విచిత్రం అంటే నిజంగా ప్రేమైన దేవుని వల్ల ఏలియా గారు 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదంటే వర్షం పడలేదండి. వర్షం పడలేదు. ఆ 3.5 సంవత్సరాలు విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడో ఒకసారి ఆలోచించండి. 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షం అంటే పడింది. 3.5 సంవత్సరాల వరకు ఆయన ఎంత విశ్వాసంతో ఉన్నాడంటే దేవుని పట్ల. అంటే మరలా ముందు లేడా అంటే ఉన్నాడు, వెనక లేడా అంటే ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదన్నమాట ఏలియా గారు. కానీ 3.5 సంవత్సరాలు సవాల్ చేసి వచ్చాడు అహాబు రాజు దగ్గర వర్షం పడదని. మరి అంతటి నుంచి కూడా ఆ కెరేతు వాగు దగ్గర నివాసం చేసినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నిజంగా ఉన్న తర్వాత ఏమైపోయిందంటే కాకులము ఉదయము ముందు సాయంత్రం ముందు ఏం తెస్తున్నాయంటే ఆయనకు రెట్టెను మాంసమును తెస్తున్నాయి. ఇంకా అతడు ఏం చేస్తున్నాడు, రెట్టె మాంసాన్ని తిన్న తర్వాత మరలా కెరేతు వాగు అంటే నీటి జలం ఉన్నటువంటి వాగు దగ్గరనే ఉన్నాడు. ఆ నీళ్లను తాగుతున్నాడు. ఇంకేమైపోయిందంటే త్రాగుతూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయిందంట. ఇంకా దేశంలో వర్షం లేదు కదా, ఆజ్ఞాపించాడు. వర్షం పడకపోతే ఇంకేముంటుంది, కరువులే కదా.
కరువు వచ్చేసింది, ఆ వాగు కూడా ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు మరలా ఏలియా గారికి ప్రత్యక్షమై దేవుడు ఏమని చెప్తున్నాడంటే కింద చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చెప్తున్నాడు, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు సిదోను పట్టణ సంబంధి అయిన షారేపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము అంటున్నాడు అనమాట. ఏలియా గారికి చెప్తున్నాడు అనమాట, సిదోను సంబంధమైనటువంటి ఒక పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి షారేపాతు అన్నటువంటి ఒక గ్రామానికి నువ్వు వెళ్ళిపోయా, అక్కడికి వెళ్ళిపో, నేను ఒక విధవరాలి దగ్గరికి వెళ్ళిపోను అని మాట్లాడుతున్నాడు అక్కడ. చూడండి బాగా, నిన్ను పోషించుటకు అచ్చట నిన్ను ఒక విధవరాలి నేను సెలవిచ్చి తిని, ఒక విధవరాలికి సెలవిచ్చి తిని అంటున్నాడు అనమాట. ఏలియా గారిని పోషించడానికి ఎవరికి ఇచ్చాడంట సెలవు? విధవరాలికి ఇచ్చాడంట. విధవరాలంటే భర్త లేనటువంటి ఆమె, 60 ఏళ్ళకు పైబడిన ఆమెనే పోషింపబడటం కష్టం. అయినా కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం, అద్భుతం చేయటానికి దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడు అంటే ఏలియా గారిని ఒక విధవరాలి దగ్గరికి, ఒక వృద్ధురాలు దగ్గరికి. ఆమె బ్రతకటమే కష్టం. ఆమె లాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏమీ తక్కువ చేయలేదండి. ఆమెకు కూడా ఉన్న దాంట్లోనే తింటుంది, ఉన్న దాంట్లోనే ఉంటుంది, ఉన్న దాంట్లోనే సంతృష్టిగా కలిగి బ్రతుకుతుంది. ఆ విధవరాలకి నేను ఆజ్ఞాపన ఇస్తానయ్యా, నువ్వు వెళ్ళిపో ఏలియా గారని చెప్పాడు. ఏలియాని పోషించాడు. ఎప్పుడు? వర్షం పడకుండా కూడా ఆ కెరేతు వాగు దగ్గర పెట్టి కాకులతో మాంసాన్ని ఇచ్చి రిటర్న్ పంపించి బ్రతికించాడు. మరలా దేశంలో వర్షం లేదు కాబట్టి కరువు వచ్చేసింది. మరలా ఇప్పుడు ఎక్కడికి పంపించినాడు? సిదోము పట్టణమునకు సమీపంగా ఉన్న షారేపాతు ఊరికి పంపించేసినాడు. అక్కడ కూడా ఎవరికి ఆజ్ఞాపించినట్టు? ఒక విధవరాలికి. ఏమని ఆజ్ఞాపించినాడంటే చూడండి ఒకసారి, ఆ ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట నుండి ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి షారేపాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి, ఏమేరుకుంటుందంట ఆమె? కట్టెలు ఏరుకుంటుందంట. ఎక్కడ ఏరుకుంటుంది? గవిని ఊరి గవిని ఎక్కడుందమ్మా? బయటకు అనుకునండి, దాదాపుగా మీరు బయట అంటున్నారు. ఇక్కడ మనం ఊరిలోనికి ఎంట్రెన్స్ అంటాం కదా, ఆ స్కూల్ దగ్గరకు రాకమునిపే ఇంకా ఊరు గవిని అనుకోండి. ఊరి వాకిలి అంటుంటారు కదా, ఊరు ఆకిలి ఎక్కడుంది మీకు? ఈ ఊరాకిలి దాటి ఆమె కూడా ఊరు వెళ్ళపట్ట పట్టణానికి సమీపంగా కట్టెలు ఏరుకుంటుంది. అలా ఏరుకుంటున్నప్పుడు ఏలియా గారు వచ్చారండి. ఆమె దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, అందుకతడు లేచి షారేపాతునకు పోయి ఆ పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకుని చుండుట చూచి ఆమెను పిలిచాడంట. ఏమని పిలిచాడు? త్రాగుటకు పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకునేను. త్రాగటానికి ఆమెను పిలిచాడు. అమ్మా, నాకు తాగటానికి కొంచెం నీళ్లు తీసుకుని రమ్మా అని పిలిచాడు. పిలిచినప్పుడు ఆమె ఏమనింది? పాత్రను కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాను. ఆమె నీళ్లు తేబూచుండగా అతడు ఏమేదో మరలా పిలిచి ఏమంటున్నాడు? నీళ్లు తేవటానికి వెళ్ళిపోయిందంట. నిజంగా దేవుడు ఆజ్ఞాపించాడు కానీ ముందుగానే ఆమెను ప్రేరేపించాడు. ఆ విధవరాలకి దేవుడు ముందుగానే ఆమె హృదయంలో పుట్టించాడు. ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, ఒక ఏలియా గారు వచ్చాడంటే, అడుగుతున్నాడంటే ఎంత దాహంతో వచ్చారు. నిజంగా అండి, యవన స్త్రీలకు ఉంటుందో లేదో జాలి, కానీ వృద్ధతలకు మాత్రం ఉంటుంది. నేను చూశానండి నిజంగా. ఎవరు ఏం పేరమ్మ? మన మద్దమ్మ. నిజంగా ఆమె చేసుకున్నది, ఆమె ప్రేమలో మరలా కొంచెం తీసుకుని వచ్చేదండి. ఇంతగాని నాకు తీసుకొస్తుంటే నేను తినలేనులేమ్మా, తిననంటే కూడా తిను అనేది, చేసుకున్న దాంట్లో తిను అనేది. రొట్టెలు కూడా ఇంత మందం చేసేదండి. అయినా ప్రేమతోటి ఇచ్చిందని నేను ఆమె ఇచ్చినా కూడా ప్రేమతోటి నిజంగా కొంచెమన్నా తినేవాడిని. తినకపోతే దేవుని కాడ నాకు కూడా మరలా ఏమైనా లెక్క ఉంటుందేమో. ఆమె ఇచ్చినప్పుడు నేను ఏదైనా కానీ, ఎలాంటిదైనా కానీ, తిన్నది నన్ను ఏం అభ్యంతరం చేయదు, తిన్నది నాలోనికి వెళ్ళిపోయినది ఏది కూడా చేయదు. అది అరుగుదల ద్వారా బహిర్జు భూమి వలన, అంటే బాత్రూమ్ వలన బయటికి వచ్చేస్తుంది. కానీ దాని వలన మాత్రం ఏది మనకు శాపం అనేది లేదు. కానీ ఆమె ఇచ్చిన ప్రేమను చూడండి ఒకసారి. ఆమెకు ఉన్న దాంట్లోనే తిరిగి మరలా మిలిగినదంతా నువ్వే తినమ్మని నేను ఇచ్చినా కూడా అది తీసుకుంటుండే. ఆమె చేసినది మాత్రం కొంచెం నాకు తెచ్చేది. చిన్నలచ్చమ్మ కూడా చాలాసార్లు తిను అంటుంటుంది. తెచ్చినది బాగుందో బాగలేదో అనుకొని మరలా తెచ్చిన తర్వాత కూడా బాగుందా అని అడుగుతుంది. అంటే నేను ఉన్నది ఏదైనా కానీ నాకుండే లక్షణం ఏంటంటే, ఎలా ఉన్నా నేను తిని బాగుండేది అనేది అంతే. నేను ఎప్పుడు కూడా ఇంట్లో కూడా పెద్ద పేర్లు పెట్టాను. తినటానికి కొంచెం ఇంకా విరక్తిగా వచ్చినప్పుడు ఇలా ఉందని చెప్పేవాడిని తప్ప ఇంకా ఎక్కువ దాని గురించి ఆగ్రిమెంట్ చేసేవాడినే కాదు ఇంట్లో కూడా, ఎక్కడ కూడా. నిజంగా ఏదో ఉన్నదాన్ని తినాలా, పూటకు మనం ఆకలి తీర్చుకోవాలా.
నిజంగా దైవజనుని పట్ల తల్లి చూపిస్తున్నటువంటి ప్రేమ చూడండి. నీళ్ళు అడగగానే ఎవరైనా తెస్తారా? కరువు కాలం ముందుగానే, నేను ఎక్కడ వెళ్తానయ్యా, నాకు ఇంత వయసు ఉంది, నువ్వు నీళ్ళు అడుగుతున్నావు, తేవటానికి నేను అందరినీ ఊరు గవని దగ్గర ఉన్నాను. నిజంగా అన్నదా? అనలేదు. తేవటానికి వెళ్ళిపోతుంటే ఏలగారు మరలా పిలిచాడు, అమ్మా నీళ్ళు తేవటానికి వెళ్తున్నావు కదా, మరలా వాటితో పాటు ఏం తీసుకుని రామన్నాడు. నిజంగా ఒకసారి ఆలోచించండి. అచ్చట కట్టెలు ఏరుచుండెను, చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాడు. ఆమె వెళ్ళి ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు అంటుందండి. ఎంత ఉందని చెప్తుందమ్మా? పట్టెడు పిండి ఉందయ్యా, తొట్టిలో కొంచెం నూనె ఉందయ్యా, కొంచెం ఉందయ్యా, నా దగ్గర అయితే అప్పం మాత్రం లేదు కానీ చెబుతుందన్నమాట. ఉన్నది చెప్తుంది, యథార్థంగా చెప్తుంది, యథార్థంగా మాట్లాడుతుంది అంతే. దేవుని దగ్గర ఏది దాచిపెట్టుకోవటం లేదు. ఆ సారేపాతి విధవరాలను మనం చూసి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, వృద్ధాప్యంలో ఉన్న కూడా మనం అబద్ధాలు ఆడకూడదండి. అబద్ధాలు ఆడకుండా మనం కూడా ఒక విధవరాలులా నిజాయితీగా నిక్షాత్తుగా దేవుని కోసం బ్రతికితే దేవుడు మనకి ఏది కూడా తక్కువ చేయడు. ఆమెను పోషించిన దేవుడు మనల్ని కూడా పోషించాడు. అంటే మనలో విశ్వాసం లేదంతే, ఆమెలో విశ్వాసం ఉంది. ఆమెలో విశ్వాసం ఉంది కనుక నీళ్లు తీసుకుని రావటానికి వెళ్తుంది. నీళ్ళు తీసుకురావటానికి వెళ్ళటకు ముందు ఏళ్ళగారు మరలా చెప్పాడు, ఒక రొట్టె ముక్కని తీసుకుని రమ్మంటే కొంచెమే ఉందయ్యా పిండి, పట్టడి పిండి ఉంది, కొంచెం నూనె ఉందని చెప్తుంది. అయినప్పుడు ఆయన ఏమని చెప్పాడు? తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటియు లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినేటుంది. మేము చావకుండా ఉండటానికి ఇంటికి వెళ్ళిపోయి దాన్ని ఏం చేసుకోవాలంట? అప్పం చేసుకొని తిని మరలా కొంచెం బ్రతకటానికి నేను కట్టలేరుకుని వచ్చినానని చెప్తుంది. చెప్తున్నప్పుడు అప్పుడు ఏమన్నాడు? అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనను, భయపడవద్దు అంటున్నాడండి. ఎంత మాట అండి! భయపడొద్దు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కొంచెం ఉందని భయపడుతున్నావా? నువ్వు చచ్చిపోతానే భయపడుతున్నావు. కరువు కాలం ముందుగానే కొంచెం ఉంటే చాలు అనుకుంటుంటాం మనమైతే. మనం ఇస్తామా? మనకు విశ్వాసమే ఉండదు. నిజంగా కొంచెంలో కొంచెం కానీ మనం ఇచ్చినాం అనుకోండి, నువ్వు ఇచ్చిన దానికి దేవుడు నీకు తక్కువ చేస్తాడంటే చెయ్యడండి, రెట్టింపిస్తాడండి. నిజంగా ఇస్తాడు, చాలా అద్భుతాలు చేస్తాడు దేవుడైతే. మనకున్న దాంట్లోనే మనం పెట్టాలంతే. మనం దైవ సేవకులు వచ్చినా కానీ, దేవుని పేరట ఎవరైనా వచ్చినా కానీ, మనము దేవుని పేరట వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి కొంచెం పెట్టామంటే మన ఇంట్లో ఎప్పటికీ సమృద్ధిగానే ఉంటుందండి. నిజంగా ఉంటుంది. కానీ మనం అవిశ్వాసం అల్ప విశ్వాసముగా ఉండి మనం పెట్టమేమో కానీ కొంతమంది, కానీ పెట్టిన వాళ్ళ కుటుంబాల్లో చూడండి ఎప్పుడు కూడా ధాన్యం సమృద్ధిగా, ఆహారం సమృద్ధిగా, కడుపు నిండా తినటం, సంతృష్టిగా ఉండటం, కుటుంబాల్లో నెమ్మది ఉండటం, ఇవన్నీ మనం చూస్తుంటాం. ఒక విధవరాలు విషయంలో దేవుడు ఎంతగా మరి ఏలియా గారి ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడంటే మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. నువ్వు భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యుము. అయితే అందులోనొక చిన్న అప్పము మొదట చేసిన యొద్దకు తీసుకొని రమ్ము, ఆ తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకునుము అని చెప్తున్నాడండి. నువ్వు వెళ్ళిపోయి ఒక చిన్న అప్పాన్ని చేసుకుని నా దగ్గరకు రా, మిగిలినది మరి నీ కోసం నీ బిడ్డ కోసం చేసుకో అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదంట, బుడ్డిలోనున్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చారంటండి. నిజంగా నువ్వు వెళ్ళి ఒక్క చిన్న అప్పాన్ని చేసుకుని రా, నీకోసం నీ కుమారుడి కోసం చేసుకొని తినండి. దేవుడు చెప్పాడు, భయపడొద్దమ్మను, నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. నీ దగ్గరికి వెళ్ళి నిన్ను పోషిస్తుందని చెప్పాడు దేవుడు నాతో. విధవరాలు ఎలా పోషించగలదయా? ముండడమే ఇంత పట్టడి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఆమె బ్రతకడం, ఆమె పిల్లలు బ్రతకడమే కష్టం అనుకుంటుంది. అయినా కూడా నువ్వు వెళ్ళిపోయాలి, నేను పోషిస్తా,
చెప్పిన మాట ప్రకారంగా చేసిందండి. నిజంగా అలా ఉండాలి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం ఏం చేయాలా? చెప్పాలా, చెయ్యాలా. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేసినందుకు దైవజనుని మాట చొప్పున చేసిన గృహం అండి. శారపతి విధవరాలి గృహం ఏదంట? దేవుని మాట చొప్పున చేసిన గృహం, దేవుని మాట చొప్పున చేసిన ఇల్లు అన్నమాట. మన గృహం కూడా, మనము కూడా దేవుని మాట చొప్పున చేసే గృహాలుగా మారాలా, అలా ఉండాలా. దైవజనుడు బ్రతికాడంట, ఆమె బ్రతికిందంట, ఆమె బిడ్డ కూడా బ్రతికిందంట. కరువు కాలం ముందుగానే వర్షమే పడటం లేదు, వర్షం పడేంత వరకు కూడా మీరు బ్రతుకుతారు ఇంకా అని చెప్పాడండి. చిన్న విషయం అండి. ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న వాళ్ళు చూసి, ఏంటయ్యా ఇంత కరువు కాలం వీళ్ళు సమృద్ధిగా రొట్టెలు తింటున్నారు, బాగున్నారు, వీళ్ళు ఏం అయిపోవటం లేదు నూనె కింద. నిజంగా మాటలు చదువుకుంటూ ఎంత అద్భుతంగా రాయించాడంటే దేవుడు, అతడును ఆమెని ఆమె ఇంట వారి అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలోనున్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోనున్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలువ జాలనంత వ్యాధి గలవాడాయను. మరలా శారపాతి యొక్క కుమారుడు ఏమైపోయినాడట? ప్రాణము నిలువ జాలనంత రోగం గలవాడైపోయినాడట. దైవజనుడు ఇంట్లో ఉన్నాడు, దైవజనునికి ఆతిథ్యం ఇచ్చింది, దైవజనునికి పరిచర్యలు చేసింది, దేవుని మాట చొప్పున చేసింది. అయిన కుమారుడు బాధితపడ్డాడంటే దేవుని సేవకులకు పెట్టిన వాళ్ళ కుటుంబాల్లో రోగాలు రాకూడదంటే వస్తాయి. ఒకనాడు ఆమె దేవుని సేవకునికి ఎంత చేసిందండి. ఆమె భోజనం పెట్టింది, పరిచర్య చేసింది, దేవుని మాట చొప్పున చేసింది. కుమారునికి తీవ్రమైన రోగం రావటం ఏంటండి? రాకూడదు కదా అలా అనటానికి వీల్లేదండి, అనటానికి వీల్లేదు. అక్కడ అద్భుతం జరిగిస్తున్నాడు దేవుడు అంటారు. అలాంటి వారి మాటలను మనం విని విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. జరుగుతున్న అద్భుతం చూడండి ఒకసారి. శారపతి విధవరాలు, అమ్మ నువ్వు భయపడొద్దమ్మా, నీ దేవుడు నిన్ను పోషిస్తానని చెప్పాడు, నీ దగ్గర నిన్ను పోషింపబడాలని పంపించాడు నన్ను. నీ కుమారుడు చనిపోయినా కూడా నన్ను బ్రతికించడానికి ఇక్కడికి పంపించాడు. నిజంగా కింది లైన్లో చదువుకుంటూ వస్తే ఎంత గొప్ప మాట అంటే, రోగి ప్రాణం నిలవజాలనంత వ్యాధి గలవాడైన ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రాని నిమిత్తమే నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. నిజంగా ఎంత మాట మాట్లాడుతుంటే ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రాని నిమిత్తమే నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. మరలేమంటుంది? నా ఎద్దుకు రాని ఎడలా నా ఎద్దుకు ఎందుకు వస్తావా? నా పాపని జ్ఞాపకం చేయటకు వస్తావా? నా కుమారుని చంపటానికి వస్తావా? నా ఎద్దు కిందకు వస్తావా అన్నట్టుగా మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు అప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దైవజనుడు, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పెను. ఆమె కవిగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ వెధవరాలి కుమారుని చంపినంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజూచుకుని, యెహోవా నా దేవా నా మొర ఆలకించుము, ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. నిజంగా విధవరాలు అడిగింది, ఎందుకయ్యా ఏలియా గారు నా దగ్గరికి ఎందుకు వస్తావయ్యా? నా బిడ్డని చంపటానికే, నా బిడ్డ చనిపోవటానికే. నిజంగా దైవజనుడు కూడా బాధేసింది. నిజంగా ఇలా పోషింపబడుతున్నప్పుడు ఎందుకు దేవా మరి ఇక్కడ ఈ బిడ్డని చంపేశావయ్యా? ఆ తల్లిలో కౌగిల్లో ఉన్న బిడ్డని ఇలా లాగేసుకొని పై అంతస్తుకి తీసుకొని పోయి పరుండబెట్టి 3 సార్లు పారచూచాడంటండి బిడ్డ వైపు. చూసి మోకాళ్ళు లేసి ఏం చేస్తున్నాడు ఆయన? ఏలియా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా నా మొర ఆలకించయ్యా, నన్ను పోషించిన విధవరాల దగ్గర నన్ను ఎందుకు పంపించావయ్యా? మరి ఈ బిడ్డను నువ్వు బ్రతికించయ్యా అడిగాడండి. 3 సార్లు అడిగించాడు. ఆ ప్రాణాన్ని మరలా రప్పించయ్యా, ప్రాణం పోయింది శరీరంలో నుంచి, ప్రాణాన్ని మరలా పంపించయ్యా అని అడిగితేనే దేవుడు ఏలియా గారి మనవిని ఆలకించాడు లేదండి? ఆలకించాడండి. ఈరోజు మన పిల్లలు కూడా మన కుటుంబీకుల్లో
ఎంతోమంది పాపముల చేత, అపరాధముల చేత వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళలో ప్రాణము లేదు, జీవము లేదు, బ్రతికున్నావన్న పేరే ఉంది. ఏలియా లాంటి విశ్వాసంతో మనం దేవుణ్ణి అడగల, యెహోవా నా దేవా, నా పిల్లలలోనికి మరలా నీ ప్రాణాన్ని రప్పించయ్యా. నా పిల్లలు చచ్చిపోయారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు, మందిరానికి రాలేకపోతున్నారు, మందిరంలో గడవలేకపోతున్నారు, బాప్తిసం తీసుకోలేకపోతున్నారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుణ్ణి మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడండి. కానీ మనం అడగటం లేదు, నిర్లక్ష్యం. మనం అడగటం లేదు, విశ్వాసంతో అడగటం లేదు. ఏలగారు విశ్వాసం ఉంది ఆయనకు. వెధవరాలు నన్ను పోషించిందయ్యా, ఆయన బిడ్డను నువ్వు బ్రతికించాలయ్యా, ఇప్పుడు బ్రతికించాలయ్యా. యెహోవా నా దేవా నా మొర ఆలకించమనగానే ఆలకించేశాడండి దేవుడు. యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాణిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించును. ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతికుచున్నాడని చెప్పగా స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. అప్పుడు కూడా ఆమెకు నమ్మకం లేదు. చనిపోయిన తర్వాత, ఎందుకు వచ్చావయ్యా, నా పాపాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చావా, నా బిడ్డను చంపడానికి వచ్చావయ్యా నా దగ్గరకు? దేవుడు ఎందుకు పంపించాడండి? ఏలగారిని పోషింపబడటానికి పంపించాడు ఆమె దగ్గరకు. కానీ వచ్చింది రోగం ఎందుకు? దేవుని నామం గొప్పగా చాటబడటానికి వచ్చింది ఆ కుమారునికి. ఆ రోగ బారిన పడి చనిపోయినటువంటి ఆ కుమారుని ఏం చేసినాడు? బ్రతికించాడంటండి దేవుడు. బ్రతికించినప్పుడు ఆమె, నిజంగా నువ్వు దైవజనుడవయ్యాను, నిజంగా నువ్వు దైవజనుడవు, దేవుడు నీ మాట విని నీ మాట ప్రకారంగా చేస్తున్నాడని అప్పుడు నిజంగా ఆయనను నమ్మిందంట. ప్రేమైన దేవుని వల్లరా, నిజంగా శారపాతు విధవరాలి యొక్క గృహము ఎలాంటిదంటే కరువులో పోషింపబడినటువంటి గృహం. ప్రేమైన దేవుని వల్లరా, కరువులో పోషింపబడిన గృహం, దైవజనుని మాట చొప్పున చేసిన గృహం, సమృద్ధి పొందుకున్నటువంటి గృహం. ఈరోజు మన ఇంట్లో కూడా సమృద్ధిగా ధాన్యం ఉందంటే దేవుని కృపను బట్టే ఉంది మనకు. ఈరోజు దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టే ఉంది. ఒకప్పుడు తినటానికి కూడా లేదు మన ఇళ్ళల్లో. తినటానికి ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. సారెపతి విధవరాలు కూడా కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నప్పుడు కుటుంబం పోషింపబడడానికి కట్టెలు ఏరుకోవటానికి పోయింది. దైవజనుడు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి ఏమైనా తక్కువైందా? సమృద్ధిగా ఇంకా ఏమంటాడు? దైవజనుని మాటకు లోబడిందంట ఆమె. దైవజనుని మాటకి ఏమైంది? లోబడింది. దైవజనునికి పరిచర్య చేసింది అనమాట. ఏం చేసింది ఆమె? పరిచర్య చేసింది. దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక గృహం దైవజనునికి వారి నిజస్థితి తెలియజేసింది అనమాట. నిజస్థితి అంటే నా దగ్గర ఇంతే ఉందయ్యా అని చెప్పింది అనమాట. ఎప్పుడు మనము ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలా. దేవుడు మనం అలా ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు దేవుడు ఇష్టపడతాడండి. యథార్థవంతుల ఎడలైనా ఇష్టము కలిగి ఉంటాడంట. కాబట్టి మనం కూడా శారపాతు విధవరాల్లా విశ్వాసంతో ఈ భూమి మీద బ్రతకాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. యేసుప్రభుల వారు కూడా భూమి మీద ఉన్న కాలంలో మరి ఎంతోమంది విధవరాండ్ల పాక్షంలో ఉండి కూడా దేవుడు ఆయన ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు చేయించాడు, ఎన్నో కార్యాలు జరిగించాడు. దేవుడు విధవరాండ్రులను దిక్కులేని వారిని ఇంట చేర్చుకున్నామని కూడా చెప్పాడనమాట. యేసుప్రభుల వారి మాటలు విన్న మనం కూడా దేవుని మీద విశ్వాసం కలిగి నమ్మిక ఉంచుకొని దేవుని కొరకు మనం గొప్పగా బ్రతుకుదాం. దేవుడి మాటలన్నీ కూడా మనందరి వినికిల్లో ఫలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.